హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? భోజనాలు అయినాయా? ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉంది కదా పూరి గారు చెప్పిన పెంగ్విన్ కదా, మీకు అందరికీ తెలుసా? ఇనే ఉంటారు, నాకు మళ్ళీ ఎందుకో చెప్పాలనిపించింది. పెంగ్విన్స్ ఉంటాయి కదా ఐస్లో, అవి ఆడమగ ఈ పెబుల్స్ ఒకళ్ళు ఇష్టపడితే కనుక ఈ పెబుల్స్ వాళ్ళ చేతిలో ఉండవు కదా, వాటికి నోటితోటి ఒకదానికొకటి అందించుకుంటాయంట. ఓకే అయితే అమ్మాయి తీసుకుంటుంది, లేకపోతే తీసుకోదని. తీసుకుంటే కనుక ఇద్దరూ కలిసి బతుకుతారు. ఒకవేళ అమ్మాయికి ఏమన్నా అయి తను అదే ఆడ పెంగ్విన్ చనిపోయిందంటే మగ పెంగ్విన్ అన్నీ ఒక లైన్గా వెళ్తాయి కదా, పగలత్మాను బయట గడిపేసిన తర్వాత ఇగ్లులోకి. అతనైతే మగ పెంగ్విన్ ఒకవేళ తను చనిపోతే కనుక ఆ రోలో కాకుండా పక్క నుంచి వేరే ఎక్కడికన్నా వెళ్ళిపోయి ఎవరికి కనపడకుండా తను కూడా చనిపోతుందంట. చూసారా అసలు ఎంత జెన్యున్గా వాటికి కూడా తెలిసిని ఎంత ఇదిగా ప్రేమించాలని. ప్రేమిస్తే ఒక్కళ్ళ మీదే ఉండాలి, తనతోనే ఉండాలి, తనతో బతకాలి, తను లేకపోతే మనం కూడా ఉండకూడదని. అసలు ఆ స్టోరీ నాకు అసలు ఎంత అలా అనిపించింది. మనం చెప్పేదాకా తెలియదు కదా, వీడియోస్ చూస్తాం ఏంటి ఇలా వెళ్తుంది విడిగా అనుకున్నాం, కానీ అసలు చాలా జెన్యున్గా అంత మనుషుల్లో కూడా అంత జెన్యున్గా ఉండేవాళ్ళు ఉంటారు. అసలు ఉంటే భలే ఉంటుంది అసలు. ఇవి వాటి ప్రేమకి చిహ్నాలు. ఒకవేళ ఇష్టపడితే ఒకరికొకరు మార్చుకుని పీపుల్స్ కలిసి ఉంటారు. ఒకవేళ తనకి ఏమైనా ఒకతే ఉండి తిండి తిందంట, నీళ్ళు తాగదంట, ఏమి చేయదంట, చనిపోద్దంట. అలా ఉండి ఒంటరిగా ఉంటే అయ్యి చనిపోతాయంట. కలిసి ఉన్నంతసేపు బాగుంటాయంట, ఒకటే ఎక్కడన్నా ఉన్నా కానీ చనిపోతాయంట. అలా వెళ్ళి ఒకతే కూర్చుని చచ్చిపోతుందంట. ఎంత అలా అనిపించింది అసలు. ఆయన స్టోరీ చెప్తే అసలు నా కంట్లలో నీళ్ళు తిరిగినాయి. మీకు తెలిసిందా ఈ స్టోరీ? విన్నారా? కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.